హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పింపుల్స్ని రిమూవ్ చేయడానికి ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తోనే ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేశాను. ఈ ఫేస్ ప్యాక్ ఎలా యూస్ చేసుకోవాలి, ప్రొడక్ట్స్ ఏంటో కూడా మనం ఈ వీడియోలో చూద్దాము. పింపుల్స్ని ఈజీగా రిమూవ్ చేసుకోవడానికి ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ముందుగా ఈ ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను నీమ్ పౌడర్ తీసుకుంటున్నాను. 3 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. నీమ్ పౌడర్ ఉంటే కనుక నీమ్ పౌడర్ తీసుకోండి, లేదా నీమ్ లీవ్స్ ఉంటాయి మనకి, వేపాకులు, అవైనా తీసుకొని పేస్ట్ చేసుకోవచ్చండి. లేదా పౌడర్ ఉంటే కనుక ఈ విధంగా ఫేస్ ప్యాక్ చేసుకోండి. లేదు నీమ్తోనే లీఫ్తోనే చేసుకోవాలంటే కూడా పేస్ట్ చేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత, ఇప్పుడు నేను పౌడర్లో ఏవైతే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశానో సేమ్ అవే యాడ్ చేసుకొని మనం మిక్స్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు పౌడర్ 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. పౌడర్, నీమ్ పౌడర్, తర్వాత టర్మరిక్, పసుపు మనం కిచెన్లో ఉన్నదైనా యాడ్ చేసుకోవచ్చు అండి ఈ పింపుల్స్ని రిమూవ్ చేసుకోవడానికి. లేదా మనకి ఫేస్కి సంబంధించింది ఉంటుంది కదా, కస్తూరి పసుపు, అలా మనకి ఫేస్కు సంబంధించిన పసుపు అయినా కానీ 1/2 టేబుల్ స్పూన్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇవి 2 బాగా మిక్స్ చేసుకోండి. నీమ్ కానీ టర్మరిక్ కానీ మన స్కిన్ మీద ఉన్న ఎలాంటి మచ్చలైనా కానీ, పింపుల్స్నైనా కానీ, చిన్న చిన్న పొక్కులలో వస్తూ ఉంటాయి, ఆ వాటినైనా కానీ చక్కగా రిమూవ్ చేస్తాయి. నీమ్ అండ్ టర్మరిక్ చాలా బాగా యూజ్ అవుతుంది మన స్కిన్కి. తర్వాత రోజ్ వాటర్ తీసుకుంటున్నాను. కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఒకసారిగా వాటర్ యాడ్ చేసుకోకుండా కొంచెం యాడ్ చేసుకుంటూ ఈ విధంగా పేస్ట్ అల్లే వచ్చే విధంగా క్రీమ్ అల్లే చేసుకొని ఉంచండి. ఉంచిన తర్వాత ఒక 2 or 3 minutes పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది పేస్ట్ అనేది. ఒక 2-3 minutes పక్కన పెట్టిన తర్వాతే మనం ఫేస్కి అప్లై చేసుకోండి. ఎక్కడైతే మనకి పింపుల్స్ ఉంటాయో అక్కడ అప్లై చేసుకోండి. మనకి ఓన్లీ ఒక 1 weekలోనే మంచి రిజల్ట్ అనేది వస్తుంది. పింపుల్స్ని రానియకుండా చేస్తుంది. నేను దీనిలోనే చందన్ పౌడర్ కూడా యాడ్ చేశానండి. ఒక 1 టేబుల్ స్పూన్ చందన్ పౌడర్ కూడా యాడ్ చేశాను, గంధం. ఎందుకంటే మనకి ఈ పింపుల్స్ వల్ల ఫేస్ అంతా కూడా మంట వస్తూ ఉంటుంది, ఇచ్చింగ్లా ఉంటుంది. ఫేస్ని కూలింగ్గా చేయడానికి, ఫేస్ మీద ఉన్న ఆయిల్నెస్ని రిమూవ్ చేయడానికి మనకి చందన్ పౌడర్ చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి చందన్ పౌడర్ ఆర్ ముల్తానీ మట్టి అయినా యాడ్ చేసుకోండి. ఎందుకంటే మన ఫేస్ మీద ఉన్న ఆయిల్ని రిమూవ్ చేస్తే కనుక ఈజీగా మనకి పింపుల్స్ అనేవి తగ్గిపోతాయండి. ఆయిల్నెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి పింపుల్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. అప్లై చేసుకోబోయే ముందు ఫేస్ మొత్తాన్ని క్లీన్గా వాష్ చేసుకున్న తర్వాత ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోండి. ఒక 10 minutes ఉంచిన తర్వాత నార్మల్ వాటర్తో లేదా కూలింగ్ వాటర్తో ఫేస్ మొత్తాన్ని కూడా వాష్ చేసుకోండి. ఈ విధంగా వీక్లీ వన్స్ అప్లై చేయండి ఫేస్కి.